నా తల్లి ఎవరైతే నన్ను శపించిందో ఆమె దగ్గరికి వెళ్ళాను నేను. లాస్ట్ రిసార్ట్గా మా చిన్నాన్నకి చెప్పాను నేను మారాను అని అంటే నమ్మలేదు పాస్టర్ ఆయన. నా ఫ్రెండ్స్ తాగుబోతులు, వాళ్ళకి చెప్పాను రే నేను మారాను రా అంటే నవ్వారు, ఎగతాళి చేశారు. చివరికి మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. దట్ వాస్ మై లాస్ట్ రిసార్ట్. అప్పుడే డ్యూటీ నుంచి వచ్చింది, మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. తల్లులు వినాలి ఈ మాట, తల్లిదండ్రులు వినాలి ఈ మాట. మా మమ్మీ దగ్గరికి వెళ్ళాను, అలాగ కూర్చొని ఉంది. మా మమ్మీ దగ్గర మా మమ్మీ అంటే చాలా ఇష్టం నాకు, చాలా ముద్దు. నేను ఎక్కువ ఐఎమ్ వెరీ ప్యాంపర్డ్ విత్ మై మదర్. నాకు పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను ఆమెను ముద్దులాడేవాడిని, అంత ముద్దు. ఎందుకంటే ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్. మా మమ్మీ దగ్గరికి వెళ్ళాను, అలా నిలబడుకున్నాను, కూర్చోబెట్టాను. మమ్మీ కూర్చో, నేను నీతో మాట్లాడాలి అన్న. ఏరా చెప్పు అంది. అప్పటికి నా శరీరం అంతా కూడా అలాగే ఉంది. 1 సంవత్సరం పట్టింది నార్మల్గా రావడానికి శరీరం, కానీ ఆత్మీయంగా పరివర్తన రావడానికి 1 క్షణం పట్టింది. అమ్మ దగ్గరికి వెళ్ళాను, మోకరించాను, గట్టిగా పట్టుకున్నాను, ముద్దులు పెట్టాను. ఆమె అనుకుంది వీడేదో కాకపడుతున్నాడు, మస్కా కొడుతున్నాడు, బిస్కెట్ వేస్తున్నాడు అనుకుంది. కానీ నేను ఏడవడం ప్రారంభించాను. ఎందుకురా ఏడుస్తున్నావు చిన్ని అంది. మమ్మీ నేను ఎంతో మందికి ఈ విషయం చెప్తుంటే నమ్మడం లేదు, నువ్వు ఈ విషయం నమ్మాలి మమ్మీ. ఏం చెప్పు అంది. మమ్మీ నీ కొడుకు రక్షింపబడ్డాడు, యువర్ సన్ ఇస్ సేవ్డ్. సిఎస్ఐలో పెద్ద పెద్ద చర్చెస్లో, మెయిన్ లైన్ చర్చెస్లో ఈ మాటలు, ఇట్లాంటి మాటలకు విలువ ఉండదు. రక్షణ, హల్లెలూయా, దేవునికి ఇట్లాంటివి ఉండవు మమ్మీ, నువ్వు నమ్మాలి. అందరికి చెప్తుంటే నమ్మడం లేదు మమ్మీ. ప్లీజ్ మమ్మీ, అట్లీస్ట్ యూ బిలీవ్ దట్ ఐఎమ్ సేవ్డ్. ప్లీజ్ మమ్మీ, ఒకప్పుడు నువ్వు నీ ద్వారా నువ్వు చచ్చిపో అని చెప్తున్నటువంటి ఈ బిడ్డని దేవుడు బ్రతికించాడు మమ్మీ, మళ్ళీ నీ దగ్గరకు తిరిగి తీసుకొని వచ్చాడు అన్న. అప్పుడు ఒక చేత్తో ఇలాగా నా ముఖాన్ని పైకెత్తి శాపనార్థాలు పెట్టినటువంటి తల్లి అన్న మాటలు ఏంటో తెలుసా? ఇప్పుడు ఏడుస్తూ, నేను మాటలు చెప్తుంటే ఏడుస్తుంది, తను కూడా ఏడుస్తుంది నాతో పాటు. 2 చేతులతో నా ముఖాన్ని అలాగ పట్టుకొని అలాగే ఎత్తన్నటువంటి మాటలు ఏంటో తెలుసా? ఒరే చిన్ని, ఈరోజు వస్తుందని నాకు తెలుసురా. ఎందుకో తెలుసా? ఈ విధవరాలైన తల్లి చేసినటువంటి ప్రార్థన నా యేసయ్య వింటాడని నాకు తెలుసు. తప్పిపోయిన కుమారుణ్ణి నేను తిరిగి ప్రార్థన ద్వారా దేవుని కాళ్ళు విడవకుండా ఈ 22 రోజులు, ఈ 22 సంవత్సరాలు విడవక దేవుని దగ్గర నీ గురించి ప్రార్థన చేశాను. దేవుని యొక్క ఒక వాక్యాన్ని పట్టుకొని దేవునితో నేను పోరాడాను. ఏంటో తెలుసా వాక్యము? అమ్మా నా కొరకు ఏడవకండి, కానీ మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అన్న వాగ్దానాన్ని నేను పట్టుకొని దేవుని దగ్గర అడిగాను. నువ్వు అనుకుంటున్నావు నువ్వు రక్షింపబడ్డావని, తల్లిగా నేను చెప్తున్నాను చూడు, ఈరోజు నీ జీవితంలోకి ప్రవచనంగా నా తీసుకో, ఏమన్నా తీసుకో, నా బిడ్డ రక్షింపబడ్డం కాదురా, నా చిన్ని దేవుని సేవకుడు అవుతాడు, నా కుమారుడు దేవుని సేవకుడు అవుతాడు. దేశ విదేశాలు నువ్వు తిరుగుతావు, అది చూసిన తర్వాతే చనిపోతాను అంది. 2014లో 44 దేశాలకు నేను వెళ్ళడం కల్లారా చూసింది. దేవుని పిలుపు అందుకొని వెళ్ళిపోయింది.